రైతులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతుందని సమాచారం. ఇప్పటికే అన్నదాతలు రైతు భరోసా నిధుల కోసం ఎంతో కాలంగా వేచి చూస్తున్నారు. మళ్లీ వానాకాలం వచ్చేసింది. కానీ ఇప్పటి వరకు రైతు భరోసా నిధులు పూర్తి స్థాయిలో అందలేదు. దీనిపై రైతులు అసహనంతో ఉన్నారు. ఇదిలా ఉంటే సర్పంచ్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. ఖచ్చితంగా మరో 2 నెలల్లో సర్పంచ్ ఎన్నికలు పూర్తి చేయాల్సిందే. లేదంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్లకు బ్రేక్ పడుతుంది. ఇప్పటికే కేంద్రం నుంచి 2000 కోట్లు గ్రాంట్లు పెండింగ్ లో ఉండగా మరో 2000 కోట్ల గ్రాంట్లు రావాల్సి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితేనే ఇవి విడుదలవుతాయి. అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలంటే ప్రభుత్వం ముందు కొన్ని అడ్డంకులున్నాయి. మరీ ముఖ్యంగా రైతు భరోసా నిధుల విడుదలలో జాప్యం ఒకటి కాగా, తాజాగా బస్ పాస్ ఛార్జీలను పెంచుతూ చిరుద్యోగులు, విద్యార్థులకు వ్యతిరేక నిర్ణయం తీసుకుంది. పైగా గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులు కూడా అందరి ఖాతాల్లో జమ కావడం లేదు. ఇలాంటి తరుణంలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకోవాల్సి వస్తుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయట. దీనికి పరిష్కారంగా రైతు భరోసా నిధులను ఒకేసారి పూర్తి స్థాయిలో విడుదల చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తోందని సమాచారం. గ్రామ పంచాయతీ పదవీ కాలం ముగిసి చాలా నెలలవుతోంది. దీంతో ఏ సమయంలోనైనా ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుందనే ఉద్దేశంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడమే ఆలస్యం. వెంటనే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు ఈసీ రెడీ ఉంది. ఈ క్రమంలోనే రేవంత్ సర్కార్ స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడానికి కన్నా ముందు రైతు భరోసా నిధులను అన్నదాతల ఖాతాలో జమ చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. గత రబీ సీజన్లో ఎకరాకు 6,000 రూపాయలు జమ చేశారు. అయితే ఇది ఒకేసారి కాకుండా ఎకరాల వారీగా విడుదల చేయడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా అది కూడా అందరికీ జమ కాలేదు. అందుకే ఈసారి 2-3 రోజుల వ్యవధిలోనే ఒకేసారి 10 ఎకరాల వరకు రైతుల ఖాతాల్లో భరోసా డబ్బులు వేయాలని ప్రభుత్వం భావిస్తోందట. ఈ మేరకు అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇది నిజమైతే ఈసారి 10 ఎకరాల వరకు ఒకేసారి రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాలో జమ అయ్యే అవకాశం ఉంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.